కళ్యాణ లక్ష్మి ఇక్కడనే ఒక తండాలో ములుగులోనే అప్పుడు చందులాల్ గారు బతికి ఉండే ఒక తండాలో ఒక లంబాడి సోదరుడు ఆయన పాపం గుడిసె అంటుకొని కాలిపోయింది. మేము పరామర్శకని పోతే ఆయన ఒకటే ఏడుస్తున్నా, నేను చచ్చిపోతా, నేను బతకాలి. ఎందుకయ్యా అంటే నాకు శ్రీరామనవమి తర్వాత పెళ్లి చేద్దామని 50,000 రూపాయలు ఇంట్లో పెట్టుకున్నా, ఇల్లు మొత్తం కాలిపోయింది, ఆ డబ్బులు కూడా పోయినాయి, నాకు ఆత్మహత్య తప్ప వేరే లేదని మాట్లాడినాడు. నేను చెప్పిన, నేను పంపిస్తా డబ్బులు, నువ్వు భయపడకు, నీ బిడ్డ పెళ్లికి నేను కూడా వస్తా, నేను నిలబడి చేయిస్తా అని చెప్తే ఆయన సంతోషంగా ఉన్నాడు. నిజంగా పెళ్లికి వచ్చిన నేను వచ్చిన పిల్లలు కూడా పుట్టింది ఇప్పుడు. అయితే దీన్ని ప్రేరణగా తీసుకొని పేదింటి బిడ్డల పెళ్ళిళ్ళు అయితే ఉంటే 1,00,000 రూపాయలు సాయం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి, మీ ఊళ్ళలో జరుగుతున్నాయి. 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే మనకు. పక్కన గోదావరి ఉన్నా, కృష్ణానది మన పక్కనే ఉన్నా ఎక్కడ రాష్ట్రంలో మంచినీళ్ళు ఇయ్యలే. నల్లగొండ జిల్లాలో 1,50,000 మంది ప్రజల నడుములు వంగిపోయినాయి, అయినా కూడా ఇయ్యలే, పట్టించుకోలే. ఎన్ని బాధ ఉండే మంచినీళ్ళ కోసం. ఇవాళ మిషన్ భగీరథతోని 5 గుడిసెలన గూడెం కానీ 10 గుడిసెలన గూడెం కానీ గుట్టల మీద ఉండని కాక అన్ని తండాలకు, గూడాలకు, గ్రామాలకు వాళ్ళ ఇంటి ముందే నల్లాబెట్టి పరిశుభ్రమైన నీళ్ళు ప్రతిరోజు మీకు వస్తూ ఉన్నాయి. ఇది కూడా మీరు చూసినారు, మీ కళ్ళ ముందరనే ఉంది. ఇటువంటి కార్యక్రమాల తర్వాత రైతుల గురించి ఆలోచన చేసినాం. మరి రైతులు బాగుపడాలి, రైతులు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, రైతాంగ సమస్యలు పరిష్కారం కావాలని ఆలోచన చేసి చెరువుల కింద, ప్రాజెక్టుల కింద నీళ్లున్న కాడ అన్ని రాష్ట్రాల్లో దాని మీద పన్నులు ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో పన్ను లేదు. నీటి తీరువ రద్దు చేసినాం.